హాయ్ హలో వెల్కమ్ టు వంట మేస్త్రి. ముందుగా స్టవ్ వెలిగించుకున్నాం. ఇప్పుడు చేయబోయే ఐటెం ఎగ్ నూడిల్స్. ఆయిల్ వేడెక్కాక కోడిగుడ్డు పోసుకున్నాం. అట్లా కలుపుకుంటే కోడిగుడ్డు పెద్ద ముక్కలుగా వస్తుంది, బాగా ఎగిద్ది. ఈ ఐటెం చైనా నుంచి దిగుమతి చేసుకున్నాం. చైనా వాళ్ళలాగా చేస్తే మనం అస్సలు తినరు, అందుకని ఆంధ్రీకరించాం. అది క్యాబేజీ, క్యారెట్, కొంచెం మిర్చి వేసా, కొంచెం ఆయిల్ పోసా, కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఈ ఫ్రై యాకముందే ఆ నూడిల్స్ వేస్తున్నాను అనుకోమాకండి. కింద మంట ఉంది, పైన నూడిల్స్ ఉన్నాయి. ఆ వేడి మధ్యలోకి క్యాబేజీ ముక్కలు ఉడికిపోతాయి. కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, పెప్పరు, టేస్టింగ్ సాల్ట్, పంచదార, కొంచెం పుదీనా, కొత్తిమీర. ఈ పంచదార దేనికి వేసానంటే ఉప్పు కారాలని బ్యాలెన్సింగ్ చేస్తుంది. కొంచెం స్వీట్ ఫ్లేవర్ తగిలితే బాగుంటుంది. ఇక టేస్టింగ్ సాల్ట్ విషయానికి వస్తే టేస్టింగ్ సాల్ట్ వాడద్దు. వ్యాపారంలో వాడకపోతేనో జనాలకు నచ్చదు, బలవంతంగా వాడాల్సి వస్తుంది అంతే. కొంచెం సోయా సాస్ వేసాను, కొంచెం ఆయిల్ వేసాను, కొంచెం చిల్లీ సాస్. అయిపోయినట్టుంది, ఇంకా కలుపుకోవటమే. ఇప్పుడు ఎంత బాగా ఫ్రై చేస్తే ఐటెం అంత బాగుంటుంది. ఫ్రై చేయటం అంటే మాడగొట్టడం కాదు. ఫ్రై చేయటం వేరు, మాడగొట్టడం వేరు. ఇది మాడకుండా ఫ్రై చేయటానికి ఆ బాండీ ఈవెన్గా ఫ్రై అయ్యింది. ఆ బాండీలో ఇళ్లల్లో చేసుకున్నప్పుడు మాకు ఈ టేస్ట్ రావట్లేదు చాలామంది చెబుతారు. ఎందుకంటే ఈ బాండీ ఉంటే ఎవరైనా ఐటెం టేస్ట్గా చేయొచ్చు. అంతే, ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయింది. చూడటానికి, తినటానికి రెండింటికి బాగుంటుంది. నాది గ్యారంటీ.